ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా అనేక సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అని 2 భాగాలుగా విడుదల చేశారు. దీనికి పోటీగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలైన సాంగ్స్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో చంద్రబాబుని నెగిటివ్ గా, లక్ష్మీ పార్వతిని పాజిటివ్ గా చూపించబోతున్నారని అర్థమవుతోంది. అయితే వర్మకి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిలోని నెగిటివ్ యాంగిల్ చూపించబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో లక్ష్మీ పార్వతిగా శ్రీరెడ్డి నటించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడిన శ్రీరెడ్డి లక్ష్మీ పార్వతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రని ఎలా చూపించబోతున్నారు అని ఆమెను ప్రశ్నించగా, ప్రతి మనిషిలో మంచి, చెడు రెండు ఉంటాయని, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతి రాజకీయ లబ్ధి కోసం ఆమెని పాజిటివ్ యాంగిల్లో చూపిస్తున్నారని, కానీ కేతిరెడ్డి ఆమెలో నెగిటివ్ షేడ్స్ చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెండు తప్పు కాదని, ఎవరేం చెప్పినా అసలేం జరిగిందో జనాలకు తెలుసునని, వాళ్లకు నచ్చితేనే సినిమాలు ఆడతాయని తెలిపారు. ఇక లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు 1923లో పుట్టారు. లక్ష్మీ పార్వతి మొదటి భర్త వీరగ్రంథం సుబ్బారావు గారు 1937లో పుట్టారు. తనకంటే పెద్దవాడని, కాపురం చేయలేకపోతున్నానని భర్తని, 16 ఏళ్ల బిడ్డను వదిలేసింది లక్ష్మీ పార్వతి. ఆవిడేం తల్లి, అసలు వీరగ్రంథం గారి కంటే ఎన్టీఆర్ వయసులో ఇంకా పెద్దవాడని, అతడితో లక్ష్మీ పార్వతికి ఎలాంటి వ్యత్యాసాలు రాలేదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ గారు చివరి రోజుల్లో ఒంటరైపోతే తనే దగ్గరుండి చూసుకున్నానని లక్ష్మీ పార్వతి చెప్పేది. మరి ఈమె వదిలేస్తే తన భర్త, పిల్లాడు ఒంటరి వాళ్లు కాలేదా అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.